మందిరం ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న చర్చ ఇదే. మాజీ ఐఏఎస్ అధికారి రూపేంద్ర మిశ్రా పేరు చర్చలో ఉన్నట్టుగా సమాచారం. రూపేంద్ర మిశ్రా ప్రస్తుతం రామ మందిర నిర్మాణ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. మరో ఇద్దరు కీలక నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ట్రస్ట్ కోశాధికారి గోవిందదేవ్గిరి, ట్రస్టీ కృష్ణమోహన్ పేర్లపై చర్చ సాగుతున్నట్టుగా సమాచారం. అయితే గోవిందదేవ్గిరి వైపే కొందరు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సంఘ్ రూపేంద్ర మిశ్రా కోసం పట్టుబడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జూలై 11న అయోధ్యలో కొత్త ట్రస్ట్ ఎంపికపై కీలక భేటీ ఏర్పాటు చేస్తారు. అయోధ్యలో మణిరామ్ దాస్ స్థావరం వేదికగా 11న మీటింగ్ నిర్వహిస్తున్నారు. 11న జరిగే సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు లాంఛనంగా ఆమోదిస్తారు. ఆపై చంపత్ రాయ్ను అయోధ్య నుంచి ఢిల్లీ పంపించి వేస్తారని చర్చ సాగుతోంది. ఢిల్లీలో వీహెచ్పీ ఆఫీస్కే చంపత్ రాయ్ను పరిమితం చేస్తారనే టాక్ వస్తోంది. తాజా వివాదంలో విమర్శలు ఎదుర్కొంటున్న రామమందిర నిర్మాణ ఇన్ఛార్జ్ గోపాలరావును సైతం అయోధ్య నుంచి పంపించేస్తారని అనుకుంటున్నారు. వీహెచ్పీ పశ్చిమ భారత్ విభాగానికి గోపాలరావును పంపిస్తారని తెలుస్తోంది. చంపత్ రాయ్తో పాటుగా రాజీనామా చేసిన అనిల్ మిశ్రాకు ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జూలై 11 జరిగే సమావేశంలో ట్రస్ట్ కూర్పుపై ప్రభుత్వం కీలక సూచనలు చేస్తుందని పేర్కొంటున్నారు. ట్రస్ట్ కూర్పు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే దానిపై బ్లూ ప్రింట్ సిద్ధమైనట్టుగా అయోధ్య వర్గాల టాక్. వీలైతే 11నే ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శి, సభ్యుల ప్రకటన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ పదాధికారుల్లో కీలక వ్యక్తికే రామమందిరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడతారని, ఈ విషయంలో సంఘ్ పట్టుదలతో ఉందని భావిస్తున్నారు. సాధు సంతులతో సన్నిహితంగా ఉండే వ్యక్తి, నిజాయితీ కలిగిన వారికే పట్టం కట్టే ఆలోచనలో సంఘ్ పెద్దలున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్న వారిని ఎంపిక చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారుతోంది. అటు రామ మందిరానికి భక్తులు విరాళంగా ఇచ్చిన వెండి, బంగారం, ఆభరణాలు చోరీ కాలేదని ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. వివాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే విరాళాల చోరీ కేసులో సిట్ నివేదిక ఆధారంగా 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. लेके जा रहे हैं ये सारी की सारी ईंट, ये 1 किलो चांदी की ईंट जो कि हमारे वरुण देवता के फोटोग्राफ्स के साथ ये पूरी ईंट हम अच्छी तरीके से इन डब्बों में पैक करके और ये हम रामलला के मंदिर अयोध्या लेके जा रहे हैं। ये सारी की सारी ईंटों को हम लोगों ने इन डब्बों के अंदर पैक करके इन डब्बों को सील कर दिया गया है और ये सारे के सारे डब्बे अयोध्या की तरफ रवाना हो जाएंगे कल, जो कि 26 तारीख को ये ईंटें पूरी की पूरी 200 किलो सिंधी समाज की तरफ से, ये हमारे लिए बड़े भाग्य की बात है कि 5 साल के बाद हमारे भगवान श्री राम हमारे घर में हिंदुस्तान में रहने के लिए आ रहे हैं, जिसके लिए उन्होंने 500 साल तक तपस्या की और 70 साल तक पूरी की पूरी लड़ाई लड़ते रहे लीगल, और फाइनली हमारे मोदी साहब की वजह से रामलला को अपना घर मिल गया और हम सारे हिंदुस्तानियों को हमारा भगवान राम मिल गया। ये सारी की सारी चीजें कल अयोध्या की तरफ जा रही हैं। मैं आप सब लोगों का धन्यवाद करना चाहता हूँ। ये 1 किलो ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జరుగుతున్నారు. కళ, అయోధ్య విరాళాల చోరీ కేసుకు సంబంధించి ఎప్పుడైతే వెలుగు చూస్తుందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఒక్కసారిగా విస్మయానికి గురైన సందర్భం చూస్తాం. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఇప్పుడు కొత్త ట్రస్టీగా 3 పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది? ఏం జరిగే అవకాశం ఉంది? మీకు అప్డేట్స్ ఏంటి?
యా రవి, దాదాపు నేను ఇప్పుడు ప్రస్తుతం అయోధ్య రామ మందిరము, ఇక్కడ మనకు కనిపించేటటువంటిది అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది. పూర్తిగా కూడా ఇంటర్నల్ గా చాలా కీలకమైనటువంటి సమావేశాలు నిన్నటి నుంచి కూడా జరుగుతున్నాయి. నిన్న అంటే ఏదైతే విహెచ్పికి సంబంధించినటువంటిది, ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమావేశము. బట్ ఎక్కడా కూడా మీడియాకు ఎలాంటి కూడా పర్మిషన్స్ లేవు. ఈ అంటే ఏదైతే ఈ నిందితులను పట్టుకున్నటువంటి సిట్ స్కామ్ కి సంబంధించిన నుంచి కూడా ఇటు విహెచ్పికి సంబంధించినటువంటి పెద్దలు, ట్రస్ట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కొంత అజ్ఞాతంలో వెళ్లారు అన్నటువంటిది కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే మీడియా నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి ఒకవైపు సిట్ మీద అంటే సిట్ కు ఉన్నటువంటి ఏదైతే సమాచారం అనుకోవచ్చు, ఇందులో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా పలు విధాలుగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనము, దీనితో అక్కడ కొంత దూరంగా ఉండే విధంగా కూడా మేము దూరంగా ఉన్నాము అంటూ కూడా ఏకంగా నేను డైరెక్ట్ గా అటు విహెచ్పి పెద్దల్ని డైరెక్ట్ గా అడగడము, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి పెద్దల్ని కూడా నేను అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటిది. బట్ నేను చాలా కీలకంగా 2 ప్రశ్నలను వాళ్ళని అడిగాను, కానీ మీడియా ముఖంగా మాట్లాడడానికి వాళ్ళు విముఖత చూపడంతో మీరు ఇదే అంశాలను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు కదా అన్నటువంటిది. దాదాపు సిట్ సంబంధం అంటే సిట్ ఏదైతే విచారణ జరుపుతున్నారో ఇందులో ఉన్నప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా దీనిపై మేము వ్యాఖ్యలు చేయము, ఖచ్చితంగా దీనిని స్పందించే సమయంలో మేము ఖచ్చితంగా దీనిపై మాట్లాడతాము అన్నటువంటిది. మరొకటి దాదాపు అంటే గత 2 రోజుల క్రితంగా కీలకమైనటువంటి పరిణామాలు ఇటు అంటే చంపత్ రాయ్ అనుకోవచ్చు, తర్వాత అనిల్ మిశ్రాకు సంబంధించింది అనుకోవచ్చు, చాలా కీలకంగా ఇద్దరికి సంబంధించినటువంటిది. ఎస్ 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 ఇక్కడ నేనేం చెప్పట్లేదండి. ఓకే ఠీకే, మీ సైడ్ మీ జారీ, మీ సైడ్ మీ చలో. షూర్ 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 షూర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపుల్ కి సంబంధించినటువంటిది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు, నో ప్రాబ్లం. ఎస్ 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 షూర్ షూర్ షూర్. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సంబంధించినటువంటిది దాదాపు అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం అనుకోవచ్చు, ఈ కార్యక్రమానికి ఇదర్ రాజో రాహుల్ ఇదర్ రాజో కోయి బాత్ నే నిన్న ఏదైతే జరిగినటువంటి సంబంధించినటువంటిది కీలకంగా అయితే నిన్న జరిగినటువంటి సమావేశం చాలా కీలకంగా ఉండేటటువంటి సమావేశానికి దీనికి సంబంధించినటువంటిది అంటే సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. 2 రోజుల తర్వాత దీనిపై మేము ఖచ్చితంగా స్పందిస్తాము, ఆ స్పందించేటటువంటి ఏదైనా విధానం అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా క్రియాశీలకంగా చెప్తాం. మరొకటి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అంశాలు అనుకోవచ్చు, ఈ అంశాలపై కూడా आप लोग मैडम जाइए उधर बाहर जाइए। हाँ ठीक है प्लीज जाइए बस सर, ये लाइव है सर, ये लाइव है सर, लाइव है तो कोई दिक्कत नहीं सर एक बार आप फोर्स दिखा सकते हैं, कोई बात नहीं जी 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 बिल्कुल, थैंक यू सो मच, आप आगे बना लीजिए। షూర్. అయితే ఏదైతే సమాచారం అనుకోవచ్చు దీనికి సంబంధించినటువంటిది ముఖ్యంగా జరిగేటటువంటిది కీలకంగా జరిగేటటువంటి అంశాలు అనుకోవచ్చు ఈ సమావేశాల అనంతరం. అయితే ముగ్గురికి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, ట్రస్ట్ కి సంబంధించినటువంటిది ఎవరైతే బాధ్యతలు 2 రోజుల క్రితంగా రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించినప్పుడు ఎక్కడా కూడా ఆమోదం తెలపలేదు. కానీ ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ ఇటు అయోధ్యకి రావడంతో కొంత ఒత్తిడి సంభవించినటువంటి రాజకీయ పరంగా ఒత్తిడి ఉన్నటువంటి సమయంలో రాజీనామాకి సంబంధించినటువంటిది క్రియాశీలకంగా కూడా చర్చించినటువంటిది. దీనితో రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు కూడా ఎలాంటిది కూడా అంటే ఆమోదం తెలపలేదు అన్నటువంటిది. కానీ దాదాపు 30 గంటల చర్చల అనంతరము చాలా కీలకంగా కూడా దీనిపై ఒక చర్చ అంటే దాదాపు జూలై 11వ తేదీన జరిగేటటువంటి సమావేశం మాత్రం చాలా క్రియాశీలకమైనటువంటి సమావేశము. ఆ సమావేశంలో రాజీనామాకి సంబంధించింది కూడా బాగా కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. సతీష్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ పోలీసులకు సంబంధించిన అనుకోవచ్చు చాలా కొంత అబ్జెక్షన్స్ చాలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పుడు మీరు కూడా చూశారు ఇక్కడ అంటే ఏదైనా రైట్ కళ రైట్, థ్యాంక్ యూ కళ.
అయోధ్య రామ మందిరం ట్రస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న చర్చ ఇదే. మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా పేరు చర్చల్లో ఉన్నట్టుగా సమాచారం. నృపేంద్ర మిశ్రా ప్రస్తుతం రామ మందిర నిర్మాణ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. మరో ఇద్దరు కీలక నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ట్రస్ట్ కోశాధికారి గోవిందదేవ్ గిరి, ట్రస్టీ కృష్ణమోహన్ పేర్లపై చర్చ సాగుతున్నట్టుగా సమాచారం. అయితే గోవిందదేవ్ గిరి వైపు కొందరు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సంఘ్ నృపేంద్ర మిశ్రా కోసం పట్టుబడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయోధ్య నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లేడీ చెప్తారు. కళ చూసాం, అక్కడ సెక్యూరిటీ ఏజెంట్స్ కూడా చాలా టైట్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు లైవ్లో చెప్పినట్టు కూడా చూసాం. సో ఏంటంటే ఇప్పుడు కొత్త సారథిని నియమించే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? మీరు అన్నట్టుగా జూలై 11నే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళేమో ట్రస్టీ వాళ్ళు చెప్పడం ఎక్కడ ఏది మాయం అవ్వలేదని చెప్తున్నారు. ఆల్రెడీ విరాళం ఇచ్చిన వాళ్ళేమో మాయం అయ్యాయని చెప్తున్నారు. దానికి సంబంధించి అసలు ఎంతవరకు వచ్చింది విచారణ? ఏం జరుగుతోంది? సతీష్, కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పాము అంటే కొందరికి చాలా భయంతోటి నా దగ్గర షేర్ చేసుకున్నటువంటి అంశాలు, దాదాపు నేను 2 రోజులుగా గ్రౌండ్ లో ఉండేటువంటి రియాలిటీ మనం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా చేసేటటువంటిది చాలా అంశాలు కూడా ఇక్కడ జరిగినటువంటి అంశాలను బాహాటంగా బయటికి వచ్చాము అంటే 24 గంటల తర్వాత మేము ఇక్కడ మా వ్యాపారాలను మేము చేసుకోలేము అన్నటువంటిది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరికొంతమంది ఇక్కడ దాదాపు 1500 మంది ఈ అయోధ్య రామ మందిర ట్రస్ట్ కి సంబంధించిన దాంట్లో చాలా మంది కూడా పనిచేస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది అంటే పేరు చెప్పనటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి 20,000 జీతం అయితే వాళ్ళకి ఇచ్చేది 12,000. దానికి బ్యాంక్ స్లిప్స్ సంబంధించింది ఏదైనా ఉంది అని అంటే వాళ్ళ క్యాష్ రూపంలో కొంతమందికి ఇస్తున్నారు. మరి కొంతమందికి అంటే వాళ్ళని ఎవరైతే జాబ్ లో పెట్టినటువంటి వాళ్ళకి కొంత కమిషన్ రూపకంగా వెళ్తుంది. మేము కనీసము మా ఇంటికి ఒక 12,000 13,000 జీతం వస్తుంది అన్న దానితో మేము ఏం చెప్పలేకపోతున్నాం. చాలా దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు దీంట్లో ఉన్నారు అన్నటువంటి అంశాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఆ పెద్దవాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా చాలా భయపడుతున్నటువంటిది ఉన్నటువంటి రియాలిటీ. అసలు మీడియాకి అంటే కొంత పాజిటివ్ ఉంటుంది, కొంత నెగిటివ్ ఉంటుంది. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాత్రం ఎప్పుడు కూడా ప్రైమ్ లైన్ ముందుకు వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లో ఉండేటటువంటి నేను విహెచ్పికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఒక 2-3 ప్రశ్నలు నేను స్వయంగా, ఎందుకనంటే ట్విట్టర్ లో చాలా మంది మనకు వెండికి సంబంధించింది, సిల్వర్ కి సంబంధించింది ఏదైతే మిస్గైడ్ అయ్యాయో దానికి సంబంధించింది నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళి అక్కడ చాలాసేపు వెయిట్ చేసి పెద్దలను కలిసిన తర్వాత అడిగినప్పుడు వాళ్ళు అక్కడ నన్ను లోపలికి పిలిచి ఇక్కడ ఉండేటటువంటి వస్తువులు ఏంటి అని అడిగారు. అయితే దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా ట్విట్టర్ లో పెట్టినటువంటిది అంతా కూడా దొంగ అంటే ఇది వస్తువులు లేవు, మాకు స్లిప్లు ఇవ్వలేదు అన్నటువంటి ఏదైతే వస్తువులో ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వస్తువులు ఉన్నాయి, అంతేకాకుండా ధనుష్ కి సంబంధించింది అంతా కూడా ప్రతిరోజు కూడా అక్కడ పూజ చేసుకునేటువంటిది అదొక పార్ట్ ఓకే. కానీ అక్కడ దొంగతనం చేసినటువంటి అంటే కానుకలు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో లక్షల రూపాయల డబ్బు అనుకో, దానికి సంబంధించింది దాదాపు 8 మంది అందులో ఉద్యోగాలకు ఎవరైతే పనులు చేస్తున్నారో ఇక్కడ ఉండేటటువంటి స్థానికులను అడిగినప్పుడు వాళ్ళు చాలా క్వశ్చన్స్ వాళ్ళు నన్ను అడగడం జరిగింది. అసలు ఇలా పెద్దలకు అయోధ్య మందిరంలో ఉండేటటువంటి పెద్దలకు వీళ్ళు దొంగతనం చేశారు అన్నటువంటిది, అటువంటి వాళ్ళని ఎందుకు నియమించారు? అటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్లకు చాలా నమ్మకంతో ఉండేటటువంటి వాళ్ళ మీద ఇప్పుడు సిట్ అంటే దర్యాప్తులో వాళ్ళని అంటే ఎఫ్ఐఆర్ లో పేర్లు రాయడం, ఇటువంటి వాళ్ళను ఎందుకు నియమించారు? ఇన్ని సంవత్సరాలు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎప్పుడైతే అయోధ్య రామ మందిరానికి నిర్మాణం నుంచి కూడా జరుగుతున్నటువంటి అవకతవకలు కొన్ని కోట్ల రూపాయలు కూడా బయటికి వెళ్ళాయి. అలా అంటే ఇక్కడ ఒక చిన్న ఏదైనా ఒక పెన్ను కావాలన్నా కూడా, ఒక నోట్బుక్ కావాలన్నా కూడా ప్రతి పెద్దల కనుసన్నల్లో జరిగేటటువంటి పనులు ఇంత భారీ మొత్తంలో వెళ్తూ ఉంటే దీనికి ఎవరికి తెలియకుండా ఎందుకుంటుంది?
వాళ్ళు అడిగినటువంటి ఒక నార్మల్ వ్యక్తులు అడిగినటువంటి ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు అందరికీ తెలుసు, బాహటంగా తెలుసు. కానీ మేము నోరు చెప్పి చెప్పాము అంటే ఇక్కడ మా వ్యాపారాలు మేము చేసుకోలేము, కళ్ళు మూసుకోవాలి, అదంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు అన్నటువంటి వ్యాఖ్యలు ఒకవైపు చేశారు. కానీ ఇప్పుడు ట్రస్ట్కు ఉండేటటువంటి ఏదైతే మనకు చంపత్రాయ్ గారు అనుకోవచ్చు, అనిల్ మిశ్రా అనుకోవచ్చు, గోపాలరావు అనుకోవచ్చు, చాలా మంది కూడా ఇన్ని సంవత్సరాలుగా మొదటి నుంచి ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు రాజీనామా చేశారు. దాదాపు 30 గంటల చర్చ కూడా నడిచింది. అయినా ఆ చర్చలకు సంబంధించినటువంటి రాజీనామా ఆమోదం పొందకపోవడము, అటు విహెచ్పి అటు ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటిది. కానీ ఒక చిన్న వీళ్ళ దగ్గర నేను మాట్లాడినప్పుడు మాత్రం ఇంటర్నల్ గా 2 వర్గాల మధ్య ఉన్నటువంటి ఏదైతే చిన్న గొడవ అది పెరిగి పెద్దదయ్యి ఈ విధంగా దొంగతనాలకు సంబంధించినటువంటి ఇష్యూ బయటికి అటు విపక్షాలకు తెలియడంతో దాన్ని హైలైట్ చేసి బయటికి రావడము అన్నది టోటల్ ఓవరాల్ గా జరిగినటువంటిది. ఇక్కడ వీళ్ళ మధ్య సమన్వయం లోపముతోటే ఈ ఇష్యూ అన్నది బయటికి రావడంతోటే ఇది బయటికి వచ్చినటువంటి అంశం. లేకపోతే ఈ అంశాలు బయటికి వచ్చే ప్రసక్తి లేదు అన్నటువంటిది నాకు ఒక క్లారిటీ వచ్చింది నిన్న నేను వాళ్ళతో డైరెక్ట్ గా కలిసినప్పుడు. తర్వాత ఇంకొకటి, రేపు 11వ తేదీన జూలై 11వ తేదీన చాలా కీలకమైనటువంటి సమావేశము. ఎప్పుడైతే ఇటు ట్రస్ట్ కి సంబంధించినట్టు చంపత్రాయ్ ఉన్నారో ఆయన దాదాపు 4 రోజుల నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ లో ఉన్నారు. ప్రస్తుతము అతనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎక్కడా లేదు. మీడియా ముఖంగా కూడా ఎటువంటిది కూడా మాట్లాడడానికి ఇప్పుడు లేదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు అన్నటువంటిది వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే కమిటీ మెంబర్స్ కన్నా విషయానికి ఖచ్చితంగా మార్పులు, చాలా భారీ మొత్తంలో మార్పులు, కొత్త వాళ్లకు అవకాశాలు, ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తికి బాధ్యతలు ఇచ్చే విధంగా. తర్వాత నిన్న నేను ప్రెసెంట్ గా మాట్లాడే సమయంలో కూడా దాదాపు 7 గంటల పాటు కూడా చాలా కీలక చర్చలు ఇక్కడ అయోధ్య వేదికగా కూడా జరిగినటువంటి కీలక సమావేశాలు. అందులో కొద్దిగా పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అలాంటి సమయంలో కూడా నేను నేను లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు. కానీ వాడి వేడి చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని వేరే ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్లకు కమిటీ బాధ్యతలు ఇవ్వడము, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ విహెచ్పికి ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఇన్ని రోజులు ఏదైతే కొద్దిగా ఇరు వర్గాల మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న విమర్శల కారణంగానే ఇదంతా కూడా బయటికి రావడము, సయోధ్య కుదుర్చే భాగంలో కూడా కీలక సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే భారీ నష్టం ఇక్కడ అదును చూసుకొని విపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే ఎదురుదాడి అనుకోవచ్చు, రాజీనామాకు సంబంధించింది కూడా చంపత్రాయ్ చేయను అన్నటువంటి వ్యాఖ్యలు ఒకవైపు. కానీ చివరికి కేజ్రీవాల్ ఇటు అయోధ్యకి రావడము, ఆ ఛాన్స్ కేజ్రీవాల్కి ఇవ్వకుండా ఇటు బలవంతంగా చాలా కీలకమైనటువంటి ఒత్తిడితోటి ఇటు చంపత్రాయ్ రాజీనామా చేయడము, కానీ అనంతరం దానికి ఇంకా పెండింగ్ లోనే పెట్టడము, 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం. ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సరే ఇంటర్నల్ గా ఎన్ని ఇష్యూస్ అన్నా ఉండొచ్చు వాళ్ళకి, సరే వీళ్ళ విపక్షాలు విమర్శించవచ్చు, సరే ఇవన్నీ పక్కన పెడితే మనం ఇక్కడ మెయిన్ గా భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఎన్నో శతాబ్దాల కల్లా అక్కడ రాముడి ఆలయం కట్టాలి, రాముడిని దర్శించుకోవాలి అనేది, విరాళాలు ఇస్తున్నాము అని అనుకుంటున్న భక్తులకి విరాళాలు మాయమైపోయిన దానికి ముందే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు అన్నట్టుగా మీరు చూస్తారని చెప్తున్నారు, అది వాళ్ళు అసలు ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకూడదు కదా. ఎందుకంటే తిరుమల వ్యవహారంలో చూస్తాం, ఇప్పుడు అయోధ్య, ఇలా ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా చాలా భక్తిభావంతో కొలిచే వీళ్ళు పేరెనిగ్గన్న ఆలయాలు, తిరుమల కావచ్చు, ఇక్కడ అయోధ్య కావచ్చు. మనకి ఇప్పుడు అయోధ్యలో కూడా మళ్ళీ ఇలాగే జరుగుతోంది, విరాళాలన్నీ కూడా మాయం చేసేస్తారనే మాట ఎక్కువగా, ఆ నెగిటివిటీ ఎక్కువగా వెళ్ళిపోతున్నప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇమీడియట్ గా ఉంటుంది కదా. వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ కావని ఇంకేమన్నా కానీ అవన్నీ తర్వాత ఎప్పుడైనా క్లారిటీ వాళ్ళు దాన్ని పరిష్కరించుకోవచ్చు. బట్ దీనికి మాత్రం భక్తులకు ముందుగా వాళ్ళు ఆన్సర్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కదా. దానికి సంబంధించి ఎప్పుడు మనకి ఒక ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ 2 అంశాలని చెప్పాలి. ఇంటర్నల్ సమాచారం ఇంటర్నల్ యొక్క ఇష్యూ తోటే ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యింది అన్నది ఒకటి. ఇంకొకటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడు జరిగినటువంటి అంశము. దీనికి సంబంధించింది భక్తుల నుంచి నేను నిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు మేము
మంది అంటే టెంపుల్కి వచ్చినప్పుడు ఒక నమ్మకంతో మాకు ఒక భక్తునితో ఉన్నటువంటి అనుబంధంతో మేము విరాళాలను ఇస్తూ ఉంటాము. ఇక్కడ నుంచి ఇలాంటి విరాళాలను ఇవ్వకుండా దీన్ని ప్రతి టెంపుల్లో కూడా విరాళాలను ఇవ్వడం అంతా కూడా స్టాప్ చేస్తే ఇలాంటివి అంతా కూడా అంటే దోచుకోవడాలంతా కూడా తగ్గిపోతుంది అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకటి. సెకండ్, మరి ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే మనకు అంటే ఇక్కడ ఉండేటటువంటి కమిటీ అనుకోవచ్చు, తర్వాత ఇప్పుడు దాదాపు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా దాదాపు 14 అంటే డైలీ మనకు 14 to 16 lakhs అబోవ్ ఇక్కడ ఇన్కమ్ వచ్చేటటువంటిది దాదాపు 3 రోజుల నుంచి కూడా 1 లక్ష రూపాయలు 1 to 1.5 వరకు కూడా భక్తుల విరాళాలకు వస్తుంది అన్నటువంటిది మాత్రం ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ. చాలా మటుకు కూడా విరాళాలు తగ్గిపోయాయి. ఆ ఎఫెక్ట్ అనేది కూడా చాలా మాత్రం పడింది. దీనికి సంబంధించింది ఒకటి. కానీ ఇక్కడ మీరన్నట్లుగా అంటే ఇక్కడ ఎవరైతే మనకు విరాళాలకు సంబంధించినటువంటిది అక్కడ దాంట్లో ఎవరైతే పర్సన్స్ ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ప్రక్రియలో అనుకోవచ్చు, దాని సెక్యూరిటీ ప్రక్రియలో అనుకోవచ్చు, ఖచ్చితమైనటువంటి ఒక హై ప్రొఫైల్ సంబంధించినటువంటి అధికారుల కనుసన్నల్లోనే ఖచ్చితంగా ఇదంతా కౌంటింగ్ ఉండాలి. కానీ తిరుపతిలో ఉన్నటువంటిది ఏదైతే మన కౌంటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు అలాంటిది కూడా ఇక్కడ ఏదీ లేదు. కొంతమంది గుత్తాదారుల పత్యం అంటే ఎవరైతే ముఖ్యంగా ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తుల చేతుల్లోనే కనుసన్నల్లోనే ఇదంతా కూడా నడుస్తుంది. ఎప్పుడైతే ఇది మార్పు అన్నది జరుగుతుందో అప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటిది ఘటనలు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. దానిపై నిర్ణయం తీసుకునేటటువంటిది కేవలము ట్రస్ట్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు. ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటి కూడా ఆర్గనైజేషన్స్, తర్వాత హాస్పిటల్స్ చాలా కూడా ఈ అయోధ్య చుట్టూరా కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసేటటువంటిది మరొకటి కూడా నివేదిక కూడా ప్రారంభమైంది. కానీ ఇక్కడ భక్తుల మనోభావాలను తీసుకునేటటువంటి విరాళాలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడకు వచ్చేటటువంటి ప్రతి భక్తుడు కూడా కోరుకుంటున్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం. దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, దీనికి సంబంధించినటువంటిది రానున్నటువంటి 2 రోజుల్లో కూడా కమిటీకి సంబంధించింది అనుకోవచ్చు. 11వ తేదీన ఏదైతే కమిటీ కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారో అందులో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తులకు పదవీ బాధ్యతలు ఇచ్చి అంటే ఈ అమౌంట్కు సంబంధించింది అనుకోవచ్చు, లావాదేవీలకు సంబంధించింది అనుకోవచ్చు, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి భవిష్యత్తే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు అన్నటువంటిది మాత్రం కీలక సమావేశాలు ఇప్పటికీ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కైలాస్. మొత్తంగా అయోధ్య విరాళాల చోరీ అంటూ దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్గా పడింది మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి జూలై 11న అయోధ్యలో కొత్త ట్రస్ట్ ఎంపికపై కీలక భేటీ ఏర్పాటు చేస్తారు. మరి అప్పుడైనా అసలు ఏం జరిగింది అనే దానికి ఈ కొత్త ట్రస్ట్ ఎంపికతో పాటుగా మొత్తం ప్రతి విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.